హాయ్ అండి అందరికి. మళ్ళీ మేము మరో గేమ్తో మేము ముందుకు వచ్చినాము. చెప్పిన కదా కొత్త గేమ్ స్టార్ట్ చేసినామని, అందుకే వాటికి కావాల్సినవి అవి కరెక్ట్ కొనుక్కోలేదు. ఇక మా ఇంట్లో బాల్స్ ఉంటే అవి పెట్టినాము. మళ్ళా ఇక్కడ మా చెట్టుకు పూసిన గులాబీ పూలు ఉంటే ఇవి పెట్టినాము. చూడండి మరి గేమ్ ఏం గేమ్ నాన్న? డాడీ గేమ్ అంటే నేను చిన్నప్పుడు 3 వాటితో ఆడేది. ఇట్లా మూడు కలిసేదే ఉండేది. కానీ ఈసారి ఏదో 12 కలుసుడు, మళ్ళా బాల్ తీసేసుడు. మా చిన్నోడు ఏదో కొత్తగా చెప్పిండు. చూద్దాం ఎవరు గెలుస్తారో ఇలా. సరేనా? మేము ఎక్కువ బెట్టింగ్ పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు మా ఇద్దరికి బడ్జెట్ తక్కువ, సంపాదించాం కాబట్టి 50-50 పెట్టుకున్నాం. చూద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళకు. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇంకా మా దగ్గర మాత్రం నాకేమో పువ్వులు, మా చిన్నోనికి ఏమో బౌల్స్. ఎట్లా నేను ఎట్లా ఫస్ట్ పెట్టాలనా? ఎట్లా చెప్పు నాకు ఒకసారి. 3 కార్నర్స్ ఉన్న కాడ పెట్టాలి. 3 కార్నర్స్ అంటే ఇట్లనా? ఎట్లయినా కదా. సరే, నేనే ముందు స్టార్ట్ చేస్తాను ఈరోజు. నిన్న కూడా నేనే స్టార్ట్ చేసిన, నేనే ఓడిపోయినా. ఈరోజు కూడా నన్నే స్టార్ట్ చేయమంటాను. చూద్దాం మరి, ఇలా నేనే గెలవాలి ఈరోజు. స్టార్ట్. చూద్దాం అజ్జా, ఎక్కడ గెలిచేటట్టు లేను కదా, నాకు భయం ఉంది. టేబుల్ కలర్ నీకు ఎట్లా? ఇంకా నేను 3 కలిస్తే నీది ఒకటి తీస్తా. నీకు 3 కలిస్తే నాది ఒకటి తీస్తావా? ఇది పెద్ద చేతి దగ్గర పని చేసిన దానికంటే ఎక్కువ టాస్క్ ఉంది ఎవరు ఇది. అబ్బా, ఇట్లా 3 కలిసినాయారా? చూసుకోలేదు సరిగ్గా. తీయ మరి. అంత పని అయిపోయింది ఇంద్రా. గట్ల తొందరపడ్డా నేను. అసలు చూసుకోవాలి కదరా కొంచెం అన్న. అయితే మనం ఆట ఆడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆడాలి. కాకపోతే నేనేందంటే తొందర ఎక్కువ నాకు. అందుకోసమనే నైట్ పోయింది. నిన్న వీడియో అట్లనైంది, వాటి వీడియో అట్లనైంది. ఇవాళన్నా నేను గెలవాలి. నన్ను గెలిపేది అలా కొంచెం. అంటే నాకు డబ్బులు వద్దా? డబ్బులు కావాలన్నా. వాచ్ కొనుక్కోవాలి. తెలివి ఇక్కడ పెడదామని చూస్తాను. అసలు నాది ఎక్కడ ఒక కాడ కూడా కలిసట్లేదు ఏంటి పప్ప. తర్వాత ఇవన్నీ అయిపోయినాక జరుపుకోవాలి. ఇంకా నేను ఎక్కడ జరుపుతా? అన్ని మధ్యలో నీదే ఉన్నది. నాకు బాగా 12 పూలు వచ్చిన. నేను ఫస్ట్ లెక్క పెట్టుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పాలు లెక్క పెట్టుకో. అయితే ఏమైనా 12 పెట్టి ఆడినాము. నేను అప్పుడేమో 3 పెట్టి ఆడింది నా చిన్నప్పుడు. ఇప్పుడు 12 అయ్యేసరికి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓ అమ్మ, ఇది అర్థం కావట్లేదు. ఎక్కడికి జరపాలో ఏమో. ఒక కానే ఉంది కదరా, అందుకే జరపంటారు. ఎక్కడ జరిపేది లేదు ఇంకా. నాకు జరుపుతానికి ఎక్కడ ఉన్నాయి పండుగ? జరుపు అంతే. అన్ని ఇట్లా ఇటుకలో పెట్టాక ప్లానింగ్ అంతా అంతే ఉంటుంది. జరుపుకో. కాదు నాన్న, ఇప్పుడు నువ్వు నన్ను అన్ని ఎటు జరపకుండా అన్నిట్లా బంధించినట్టు చేసినావు. నేను ఎక్కడ జరుపుతా ఇంకా? అంతే, ప్లానింగ్ అంటేనే అది. చూసిండ్రా స్వార్థం. గేమ్ కాడికి వచ్చేసరికి కొంచెం కూడా జాలి దయ లేదు. ఇది ఒకటే ఉంది కదా పప్ప. ఒకటి జరుపుకో.
అయితే నువ్వు పెట్టేటప్పుడే ప్లాన్ ఎమ్మడి పెట్టినావు అది. మరి ఓర్ని. ఇంకేమున్నది నాకు జరిపేది ఇక. అసలు ఇక్కడ మిస్టేక్ నాది ఏమైందంటే ఇవి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడే మన కాయలు బంధించబడతానయా లేకుంటే ఫ్రీ జరుపుకోవడానికి వీలుంటుందా చూసుకొని పెట్టనుండే. కానీ నేను అంతగానం ఆలోచించకపోయేసరికనే పోయింది. చూసిన అట్లా ఏదైనా మనం ముందే ఆలోచించుకోవాలి. ముందే ఆలోచించుకోకుండా చేస్తే ఇంకో ఇట్లా అవుతుంది. మా చిన్నోడు మంచి ప్లాన్ ఏమన్నా చేసిండు అనమాట. ఇంకా నా పని అయిపోయినట్టయింది. నాకు ఇప్పుడే పని అయిపోయింది. ఇంకేమున్నదా ఒకసారి ఛాన్స్ ఇయ్యరాదు పప్ప, ఒకసారి ఛాన్స్ ఇయ్యరాదురా. నాది ఫస్ట్ టైం మిస్టేక్ అయింది. ఎక్కడ అయిపోయింది. ఇంకేమున్నదిగా. అందుకే ఒక గేమే కాదు, మనం ఇంటి విషయమైనా పనుల విషయమైనా చదువుల విషయమైనా ఏదైనా ముందే ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్రిపేర్గా ఉండాలి. నేను కొంచెం చూసిన నేను ముందు ప్రిపేర్గా ఉండకపోయేసరికనే పోయింది. నా ఆట మొత్తం పోయింది. అసలు నా కడుపులో పుట్టి నన్నే ఓడగొడుతుంది. ఏం చేయాలి? బండి డాడీ ఏముంది ఇది లేదు డాడీ, ఇది కాదు ఇక్కడ అది లేదు, ఇది కాదు ఇక్కడ. డాడీ అయినాక మళ్ళీ సరిపోద్దా? కానీ మళ్ళీ ఎట్లా జరిగినా డాడీ నాది ఇస్తాను. నాకు తీసిన పండు ఉన్నాయి తీయలే. ఆ వీడియోలో కనబడుతుంది. అంత తొండే ఆడతాడు. నాది పువ్వు తీసినావు కానీ తీసినాక నీ జరపనప్పుడు జరపలేదు. తీయలేదు అసలు. సర్లేదు, అంత తొండే ఆడుకుంటా. డాడీ తినాలి ఒకటి ఏదైనా తీసినా డాడీ అవుతుంది. ఏది తీసినా అవును. నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా పోనిస్తావే అమ్మా? ఇంకేంది అట్లా పోదు, ఓన్లీ లైన్ మీదే పోవాలి. ఇప్పుడు ఇట్లా కదా అదే లైన్ ఉంది. ఈడికి ఏమన్నా లైన్ ఏడుంది, లైన్ మీదే రావాలి. కాదు ఎట్లయితే ఇట్లా లైన్ ఉందా ఇట్లా పోతానికి? నేను ఇక్కడ ఉన్నది ఈ నుంచి ఇట్లా లైన్ ఉంది కాబట్టి జరిపినా, ఈడుంది ఈ నుంచి ఇట్లా లైన్ ఉంది కాబట్టి జరిపినా. అట్లా అయితే నేను జరపాలా? జరుపుడే పైకి లేవుద్ది, ఇట్లా జరుపుడే. మళ్ళీ నా పై నుంచి ఎట్లా పోతుంది? ఓన్లీ ఇట్లా జరపాలి, పైకి లేవుద్ది, ఎటు లేవుతుంది. కాలు అన్నిటిని బంధించినట్టు అయింది కాదు పండు. ఇంకెక్కడ ఉంటుంది మరి? ఇక నేను అట్లా నాకేమున్నాయి కొన్ని ఉన్నాయి. అసలు చాలా చిన్న గేము. నేను ఎంత పరిశాన్ అంటే అసలు ఈ గేమ్లో గిట్ల అయిపోయినది. నేను అసలు ఇంకా తీయడానికి నా ఏమున్నాయి మళ్ళా. అసలు ఈ గేమ్లో గిట్ల అయిపోయినా ఏందో ఏమో. చాలా ఈజీ గేమ్ అసలు ఇది. ఓ దేవుడా, ఏం లేదు అసలు. ఇక్కడ నేను వేరే వాళ్ళు ఆడుతుంటే గిది రావట్లేదు ఏందని అనుకునేదాన్ని.
కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చినాక తెలిసింది ఇది అర్థంగా అట్లా కొంచెం మిస్టేక్ అయిందని. అయితే నాది ఎక్కడ మైనస్ ఏంటంటే ఫస్ట్ ఇవి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడే మైనస్ అయినట్టుంది. చెయ్యు పెట్టినా నేను. ఇంకేముంది గేమ్ ఓవర్ అయినట్టే అనిపిస్తుంది. అయిపోయి అనిపిస్తుంది. ఇంకెక్కడ నేనెక్కడ జరపండ్రా మళ్ళా. ఇంకేముంది పట్టరాదు అన్ని తీసేయి. అసలు ఇక్కడ జరుపుకోవడానికి కూడా ఛాన్స్ లేదు నాకు. ఇంకా అసలు గేమే అయిపోయింది. ఏమైందంటే నేను స్టార్టింగే కరెక్ట్గా పెట్టలేదు. నేను చిన్నప్పుడు ఇట్లా ఒక 2 డబ్బాలు గీసి ఇట్లా 3 పెట్టేది ఆడేది. ఇప్పుడు 12 అయ్యేసరికి నాకు అర్థం కాలేదు. అసలు నా కొడుకు చేతిలో నేను ఓడిపోవాల్సి వచ్చింది. అమ్మా దేవుడా, చూసినవా ఎట్లా అయిపోయిందో. అసలు చాలా చిన్న ఆట ఇది. నేను పరిశాన్ ఇప్పటికి కూడా నేను ఈ ఆటలో ఓడిపోయింది అని చూసిన ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక గేమ్ అని ఒక్కటే కాదు, మనం ఇంటి పని చేసేటప్పుడు, చిలక పని చేసేటప్పుడు, డ్యూటీ చేసేటప్పుడు మనీ విషయంలో ముందుగా ఆలోచించుకోవాలి. ఏదైనా ముందుగా ఆలోచించుకోకుంటే ఇట్లా చాలా చిన్న దాంట్లో కూడా ఇట్లా మైనస్ అవుతుంది. నాకు మాత్రం అసలు ఈ గేమ్ ఓడిపోయిందని ఎందుకు ఇట్లా అయిపోయింది. అసలు ఒక్కటి కూడా కలవలేదు నాకు. కనీసం ఇట్లా ఒక్కటి కూడా లైన్ కలవలేదు. అంటే అంత ఘోరంగా ఓడిపోయాను నేను. బాయ్ ఫ్రెండ్స్. ఈ గేమ్లో అయితే మళ్ళీ మా చిన్నోడు గెలిచింది. మళ్ళీ డబ్బులు వానికి వచ్చినాయి. చూడండి, మా గేమ్ల ఆటకు లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ప్లీజ్. మా లాంగ్ వీడియోలు మంచిగా చూసి సపోర్ట్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా మా గేమ్ ఎట్లుందో. మేము ఈ గేమ్లో మంచి సక్సెస్ అయితే అన్నీ కావాల్సినవి అన్ని కొనుక్కొచ్చుకొని గేమ్ చేద్దాము. ఓకేనా? బాయ్.